హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రాజీస్ రాజ్యం యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో స్టార్టింగ్ ఇడ్లీలోకి పల్లి చట్నీ చేస్తున్నానండి. పల్లీలు వేయిస్తున్నాను, చూడండి. ఇది ఒక 10 minutes వేయించుకోవాలి. సన్ రైజ్ చూడండి లోపలికి ఎలా వస్తుందో మంచిగా. కిచెన్లో వంట వేస్తుంటే సన్ రైజ్ కిచెన్లోకి వచ్చేస్తుందండి. మంచిగా సూర్యుడి కిరణాలు లోపలికి వచ్చేస్తాయి. నాకు ఇలా ఉంటే చాలా చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఒక 10 minutes వేయించుకోవాలి. బాగా కొంచెం దూరగా వేగాలండి, అంటే పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం దూరగా వేగినాక మిరపకాయలు వేయించుకున్న తర్వాత నేను ఎండు మిరపకాయలు వేసి వేగిస్తామండి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి 2 మిరపకాయలు వేయించుకుంటానండి. చింతపండు యాడ్ చేసుకుందామండి. చింతపండు అయిపోతే అసలు చట్నీ టేస్టే ఉండదు. లైట్గా చింతపండు యాడ్ చేసుకుందాం. చింతపండు ఏసీ పండు అయితే బాగుంటుందండి. మామూలు దాంట్లో అయితే విత్తనాలు ఉంటాయి, అవన్నీ విత్తనాలు అంతా నలిగిపోయి ఉంటాయి. పండు అసలు అంతగా బాగుండదు. ఏసీ పండు తెచ్చుకొని చాలా బాగుంటుంది. దాంట్లో విత్తనాలు ఎక్కువ ఉండవు. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నామండి, కల్లుప్పు యాడ్ చేస్తున్నాము. అంతే అండి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక 5 minutes అయిన తర్వాత మిక్సీకి వేసేస్తాం. చట్నీ అయిపోయిందండి. ఇందులో పోపు వేసుకోవాల్సిన అవసరం లేదండి. పోపు అయిపోయినా చాలా బాగుంటుంది. ఇది రాత్రి చేసిన కారం పొడి అండి. కారం పొడిలో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్.